బావా చెప్పు బుజ్జి. బావా నేను వారంకోసారి మౌనవ్రతం ఉంటా బావా. ఎందుకు బుజ్జి? మొన్న మన ఇంటికి పంతులు వచ్చిండు కదా, వారంకి ఒక్కసారి మౌనవ్రతం ఉంటే మన ఇంట్లో మంచి జరుగుతుందంట. అతనే చెప్తా నమ్ముతా బావా, నేను పాటిస్తా బావా. అవునా? సరే గాని ఆయనకు ఎన్ని పైసలు ఇచ్చినావు బుజ్జి? 100 రూపాయలు ఇచ్చిన బావా. ఆయన ఫోన్ నంబర్ ఉన్నదా? ఉంది బావా. ఇక వాటి ఫోన్ నంబర్ ఇక్కడి. సరే నువ్వు ఈయనే ఉండు బుజ్జి, సరేనా? హలో నమస్కారం పంతులు, నేను అలవేని వాళ్ళ భర్తను మాట్లాడుతున్నా. మొన్న మా ఇంటికి వచ్చినప్పుడు మా అలవేణిని ఒకరోజు మౌనవ్రతం ఉండమని చెప్పిరంట కదా. నీకు కాలు మొక్తా పంతులు, నీకు దండం పెడతా, నీకు 1000 రూపాయలు ఇస్తా. ఈసారి వచ్చినప్పుడు వారం రోజులు మొత్తం మౌనవ్రతం ఉండమని చెప్పు ఆ పంతులు.